సంరక్షించిన విధానాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధి లేనిదే మేమేమి చేయలేం. మీ సన్నిధి, మీ సహాయం, మీ నడిపింపు ఇక్కడున్న ప్రతి బిడ్డకు మీరు అనుమతించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నిర్గమాకాండము 33:15-16 వచనాల్లో మోషే దేవుని సన్నిధి కొరకు ప్రార్థించాడంట. దేవుని సన్నిధి కొరకు మనం కూడా దేవుని సన్నిధి కొరకు ప్రార్థిస్తే మనకి అనేక రుగ్మతలు పోతాయి. మరి దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. దేవుని సన్నిధి లేకుంటే అసలు మన జీవితం ఎందుకండి? ఆయన సన్నిధి మన జీవితాల్లో ఎంతో మార్పు చేకూరుస్తుందండి. మన శరీరంతో ఉన్నంత వరకు మన జీవితంలోనికి మురికి చేసుకోవటానికి ఎంతో అవకాశం ఉంది. కనుక యేసు ప్రభుని రక్తంతో శుద్ధి చేయబడటం మనందరికీ చాలా అవసరం అండి. లేకపోతే దేవుని మహిమ నుండి మన దగ్గర నుండి వెళ్ళిపోతుందంట దేవుని మహిమ. మన పాత్ర శుభ్రంగా ఉంటేనే దేవుడు మనలో ఉండి మనల్ని పరిపాలిస్తాడు. ఆదామవులు దేవుని మహిమతో కప్పబడ్డారు. అయితే వారు పాపం చేసినప్పుడు దేవుని మహిమ వారికి కరువైంది. మన రక్షకుని ద్వారా మనకు తిరిగి ఇవ్వబడిన మహిమకు మనము విలువనిచ్చి కాపాడుకోవాలి. కాబట్టి మరి మన జీవితాల్లో దేవుని నిత్య సన్నిధి కొరకు మనం కూడా నిత్యము ప్రార్థించవలసి ఉంది. ఈ భయంకరమైన దినాలలో, ఈ వరదల్లో అనేక మంది బిడ్డలు చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ కొరకు, మన కొరకు మనం ప్రార్థన చేయాలి. మనందరి కొరకు ప్రార్థన ఎంతో అవసరంలో ఉంది. దేవుని దక్షిణ హస్తబలము మనందరము తెలుసుకోవాలి. అతని పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులపై దేవుడు తన హస్తాన్నించి ఎలా ఆశీర్వదించాడో అతడు విన్నాడు. దేవుడు ఫరో శక్తిని నిర్వీర్యం చేసి సర్వశక్తితో తన బాహువులు చాపి ఇశ్రాయేలును ఎలా విడిపించాడో మనం వింటాం. అందుకే అతను, ఓ దేవా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండని అని మనం ప్రార్థన చేయాలి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. నా ఎడల, నీ ప్రజల ఎడల నీకు కటాక్షమ కలిగినదని దేని వల్ల తెలియబడుతుంది? మోషేతో దేవుని సన్నిధిని మోషేతో కూడా దేవుని సన్నిధి ఉంటుందని దేవుడు నిశ్చయించినప్పుడు మరలా మోషే, దయచేసి నీ మహిమ నాకు చూపుము అని అడుగుతాడండి. నిర్గమాకాండము 33:18 మోషే ఎలా ప్రార్థించాడంటే, మోషేకు దేవుడు కొండపై 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అతడు దేవుని మహిమను చూశాడు. మళ్ళా నిర్గమాకాండము 34 అధ్యాయములో మోషే దేవునితో ఉండి 40 రోజులు ఆయన మహిమను అనుభవించాడు. తర్వాత సీనాయి కొండపై దిగిరాగానే మోషే ముఖం అంట మరి ప్రకాశవంతంగా మెరుస్తుందని మనందరికీ తెలుసు. నిర్గమాకాండము 34, 29, 35 వచనాలు మనం చూస్తే తెలుసు. దేవుని సన్నిధిలో మనం గడిపితే నీకు నాకు ఇదే సంభవిస్తుందండి. ఆయన మహిమతో మనం నింపబడినప్పుడు మన ముఖాలు ప్రకాశిస్తాయంట. ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగెను. కీర్తన 34:5. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఉన్నప్పుడు మన ముఖాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తాయి. పౌలు 2 కొరింథీ 3:1 మనం గమనిస్తే మనమందరము ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువు
ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము గనుక మనము మహిమ నుండి అధిక మహిమకు లేవనెత్తబడాలి. ఏ కారణంలోనైనా మనం విజయం పొందాలంటే మన ప్రభువైన దేవుడు మన ముందు నడువవలసి ఉంటుందండి. ఎందుకంటే యుద్ధం యెహోవాదే. అపోస్తలు ఏ మాత్రము సువార్తను ప్రకటింపకూడదని బెదిరింపబడ్డారు. అయినా అపోస్తల కార్యముల పుస్తకం చదివితే మరి మరింత మనము మరింత ధైర్యముతో ప్రభువాని గురించి బోధిస్తాం. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు. ఆయన తన మాట ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు చేస్తాడని వారికి తెలుసు. మార్కు సువార్త 16:20లో మనం చూస్తాం. ఎన్నో సార్లు శ్రమలకు మరియు సువార్తను ఎదిరించిన వారికి మనం ఎంతో భయపడిపోతున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో ఉందనే విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడని చెబుతూ, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదా మీకు తోడై మీతో కూడా ఉన్నానని చెప్తాడు. మత్తయి సువార్త 28:18-20 చూస్తే. అయితే విచారకరమైన విషయం ఏమంటే అనేక సార్లు ఆయన చక్కటి నడుపుదలను మరియు ఆయన నిత్య సన్నిధి మనతో ఉందనే సంగతి అసలు మనం మర్చిపోతామండి. మరి అన్ని పనులు మనకు మనమే చేసుకుంటాం అని ప్రయత్నిస్తాం. అందుకే మనం ఓడిపోతాం. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని ప్రభువారు చెబుతున్నాడు. యోహాను సువార్త 15:5లో అలాగే నన్ను బలపరచు వారి యందు నేను సమస్తమును చేయగలను అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13లో కూడా ప్రభువారు పౌలు చెప్తారు. అయితే ఒక రోజు యేసు ప్రభుని 7 శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ సంఘటన యేసు ప్రభు పునరుద్ధానుడైన కొద్ది రోజులకే మరి జరిగింది. దీన్ని మనం యోహాను సువార్త 21 చదివితే మనకు తెలుస్తుంది. సీమోను పేతురు మిగతా వారితో నేను చేపలు పట్టేందుకు వెళుతున్నాను, మీరు కూడా వస్తారా అని అడుగుతాడు. అందుకు వారు సరే వెళదాం, మనము పాత వృత్తిని మర్చిపోలేదు అని చెప్పి వారంతా బయలుదేరారు. రాత్రంతా శ్రమించారు గాని ఒక్క చేప కూడా పడలేదు. ఏం తప్పు జరిగింది అని వారు చేపలు పట్టడంలో ప్రావీణ్యులేగా, అయినా వారు సొంతంగా ప్రయత్నించారు కనుక ఏ మాత్రం చేపలు పట్టలేకపోయారండి. ఎందుకంటే మనలో యేసు లేకపోతే మన జీవితం అంతా ఓటమి పాలవుతుంది. ఉదయం అయ్యేసరికి యేసు ప్రభువారు అక్కడికి రానే వచ్చారు. పిల్లలారా చేపలు ఏమైనా పట్టారా అని వారిని అడుగుతారు. లేదు ప్రభువా అని వాళ్ళు జవాబు. మీరు కుడివైపున వల వేయండి అని ప్రభువు చెప్తాడు. వారు వల వేయగా ఇంకేముంది, వారి వల నిండా చేపలే. యేసు ప్రభు వారికి ఆధారపడటం, ఆశ్రయించడం అనే పాఠాన్ని అక్కడ శిష్యులందరూ కూడా నేర్పారు. మన జీవితాల్లో కూడా ఇది ఎంత సత్యము. యేసు ప్రభు మనతో లేకపోతే మనకంతా అసాధ్యమే. అయితే యేసు ప్రభు వారు మనతో ఎప్పుడైతే ఉంటాడో, మనలో ఉంటే మనకన్నీ సాధ్యమే. బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 అని అపోస్తలుడైన పౌలు చెబుతాడు. యెహోవా ఇల్లు కట్టించకపోతే పట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి ఉండువారు మేలుకొనుట వ్యర్థమే అని కీర్తన 127 చూస్తాం. నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుడు కలుగు చేసుకునేలాగా మనందరము చూసుకోవాలండి. అలా చేయటం మనం నేర్చుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో ఆయనపై ఆధారపడ్డాన్ని
ప్రభు మనందరికీ నేర్పుతున్నాడు. సేవ నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడంతా మనం అందరం ఇలా ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభువా, నీ సన్నిధి నాతో పాటు ఉండని అయ్యా. నీవు నాతో పాటు రాకుండా నన్ను మాత్రమే పంపుకో అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నా దేవుని సన్నిధి మనలో ఉండాలి. ప్రభు తప్పనిసరిగా నాతో వస్తాడు. ప్రతి చోట నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రసంగించే ముందు పరిశుద్ధాత్ముడా, నా ద్వారా నీవు ప్రసంగించు. నేను యేసు ప్రభుని మహింపరచుటకు సహాయం చేయము తండ్రి. నీ నోటి బోరగా వాడుకో అని మనం అందరం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రతి జీవితంలో ప్రభు నడిపింపుపై మనం అడగాలి. ప్రతి విషయంలో నా పరలోకపు తండ్రిపై మనం ఆధారపడటం మనం నేర్చుకోవాలి. కాబట్టి మనము అన్ని విషయాల్లో పరలోకపు తండ్రిని అడగటం మనం నేర్చుకోవాలి. నేను షాప్కు వెళ్లే ముందు తండ్రి దయచేసి అనవసరమైన వాటిని కొనకుండానట్లు నీవిచ్చిన డబ్బును జాగ్రత్తగా వాడుకొనుటకు నాకు సహాయం చేయమని మనం ప్రభువుని అడగాలంటండి. మనం దేవుని బిడ్డము. అందుకనే ఇదంతా జరుగుతుంది. మనకు ఉన్నదంతా ఆయన చేసిందే. తండ్రి కుమార పరిశుద్ధాత్మక సహవాసం చేయడం మనందరికి ఎంత ధన్యకరమో కదా. ఈ విధంగా మన జీవితాల్లో దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటామండి. యేసు ప్రభు మరణించక మునుపు పునరుద్ధారుడైన ఆరోహణము కాక మునుపు తన శిష్యులతో మాట్లాడుతూ మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని ఆయన యోహాను 14వ అధ్యాయములో చెప్తాడు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఒక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుతున్నాడు అని యోహాను చెప్తాడు. మిమ్మల్ని అనాథలను నేను ఎప్పుడు విడువనండి, మీ యొద్దకు నేను ఎప్పుడు వస్తాను అని యోహాను సువార్తలో మనం చూస్తే మనకు తెలుసుద్ది అనమాట. మనలో ఎల్లప్పుడూ ఉండటానికే ఆయన ఆత్మను మనతో పంపుతున్నాడండి. మరి మన జీవితం అంతా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటే మనకి ఎంత ధన్యతో కదా. పరిశుద్ధాత్ముడు మన సమస్తములోను మనకు సమస్తమై ఉన్నాడు. సత్య స్వరూపి ఆత్మను పంపుట ద్వారా దేవుడు మనకెంత అద్భుతమైన అవకాశం కల్పించాడు కదా. అదంతా మనం అందరము గుర్తు పెట్టుకోవాలండి. యేసు ప్రభు మనలను అనాథలుగా విడవలేదు. ఆయన నిత్యము మనతోనే ఉంటాడు. ఆయన పంపిన ఆత్మ మనతో కొన్ని రోజులు ఉంటాడా? కానే కాదండి. కొన్ని నెలల, కొన్ని సంవత్సరాల? కానే కాదు. ఎల్లప్పుడూ నీతో నాతో నిత్యము ఉంటానని వాగ్దానం చేశాడు మన ప్రభువు. ఇది వింటుంటే మీకు చాలా సంతోషంగా లేదా? నీవెక్కడికైనా వెళ్ళినా నీతో పాటు దేవుని సన్నిధిని మనం తీసుకెళ్ళాలండి. నువ్వెప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధి నాతో ఉండాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు అంతా జయమే కలుగుతుందండి. నడవటంలో సందేహం లేదు. మన తండ్రి అయిన దేవునికి నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఏ మాత్రము నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. నువ్వు ఏ పనైనా చేసే ముందు దేవుని సహాయం మనం తప్పక తీసుకోవాలండి. ఎక్కడికి వెళ్తున్నా, చిన్న పనికి వెళ్తున్నా, పెద్ద పనికి వెళ్తున్నా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఏ నిర్దిష్టమైన మరి నిర్దిష్టమైన తీసుకునే ముందు నీవు పరలోకపు తండ్రి ఏమై ఉందో ఆయనను మొట్టమొదట మనం అడగాలి. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేందుకు దేవుడు ఎప్పుడు మన దగ్గరకు వస్తాడు అని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. కాబట్టి అడుగుజాడలు అనే కథలో మన పట్ల దేవునికున్న ప్రేమ కాపుదలను గూర్చి అనేక గ్రంథాలు రచించవచ్చు. మరి ఎందుకంటే ఇది సదాకాలము నీతో ఉంటాడు. నిన్ను ఏ
మాత్రము విడువడు ఎడబాయడు. నిన్ను ఎన్నడూ ఎడబాయడు అని ఆయన చెప్పిన అద్భుతమైన వాగ్దానం ఒక్కసారి మనందరం జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యక్తికి వచ్చిన మరి మనం గనక ఆహ్, యేసు ప్రభువారు, నా బిడ్డ నిన్నెంతో నేను ప్రేమిస్తున్నానయ్యా. నిన్నేమాత్రం నేను విడువను. నీవు శ్రమలు, బాధలు పొందే సమయంలో నీవు ఒక జత అడుగు జాడలు మాత్రమే చూస్తావు. ఒక జత. అవి ఎవరివో తెలుసా? ఆ అడుగు జాడలు నీవి కాదు. అవి నావి. ఎందుకంటే ఆ సమయములో నేను నిన్ను ఎత్తుకున్నాను అని ప్రభువారు మనకు జవాబిస్తాడండి. ప్రియుడా, మన ప్రియ రక్షకుని ప్రేమను మనం ఏమన్నా అర్థం చేసుకుంటామా? నా కుమారుడా, కుమార్తె, నీవు జలములలో బడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదిలో బడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు. నీ మీద మరి ఆ నది నీళ్లు పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు అని ప్రభువారు మనతో చెప్తున్నాడు. కాబట్టి మనము సరిగ్గా షడ్రక్, మేషక్, అభిజ్ఞగోల జీవితంలో ఇదే జరిగిందండి. ఆ ముగ్గురు హెబ్రీలు మండే గుండంలో విసిరివేయబడ్డారు. మొదటగా సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయం కలుగుతుందని అనుకున్నారు. వాళ్ళెప్పుడు మాడి బసైపోతారా అని శత్రువులు అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ నలుగురు వ్యక్తులు అగ్నిలో సంతోషంగా తిరగటం చూస్తాడు. నెబుకద్నెజరు చూచి ఆశ్చర్యపోతాడు. రాజుగా నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీరమున తీరముగా లేచి, మేము ముగ్గురము బంధించి అగ్నిలో వేశాం కదా, మరి ఈ నలుగురికి ఎవరు? ఈ మనుషుల బంధకములను లేక అగ్నిలో సంచరించి చూస్తున్నామే, వారికి ఏ హాని జరగకుండా కలగలేదే. ఈ నాలుగవ వాని రూపము దేవదూతల రూపమును పోలి ఉన్నదని మరి రాజు చెప్తాడండి. దానియేలు 3:25-24. రాజు కూడా దేవ రూపమును దేవదూతల రూపాన్ని గుర్తించాడు. మరి ఆ రాజు దేవదూతలను రూపాన్ని గుర్తించాడు కదా, మనం కూడా దేవదూతల రూపాన్ని మనం గుర్తించాలి. అగ్నిలో నుండి వారు బయటకు వచ్చినప్పుడు వారి వస్త్రాలు కనీసం అగ్ని వాసన కూడా రాలేదండి. ఇది కల్పన కథ కాదు. ఇది వాస్తవ సంఘటన. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడు ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడై ఉన్నాడండి. ఆయన మన దేవుడే కాదు, మన ప్రియమైన తండ్రి. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కంసాలి బంగారాన్ని శుద్ధి చేసినట్లు అప్పుడప్పుడు మనల్ని శుద్ధి చేస్తా ఉంటాడు. అది మన మంచి కొరకని మనం గుర్తించుకోవాలి. ఆయన మనలను మలిచేది నీవు పరిపూర్ణతలోనికి రావటానికి పరలోకపు తోటమాలిగా అప్పుడప్పుడు ఆయన మనలను అప్పుడప్పుడు నిన్ను నన్ను కత్తిరిస్తాడంటండి. అది మన మేలు కొరకే. ఎందుకంటే మనం ఎక్కువగా ఫలించటం ఆయనకు బాగా ఇష్టం అంట. మన పరిశుద్ధతలోనికి మలచటం ఆయనకు బాగా ఇష్టం అంట. కనుక ఎన్నో సార్లు ప్రేమ గల తండ్రిగా ఆయన మనలను క్రమపరుస్తూ ఉంటాడు. మనము మరి మన్నైతే ఆయనంట కుమ్మరి అంటండి. ఆయన నిన్ను పగులగొట్టుటకు, కరిగించిపోవుటకు, పోతపోయుటకు నీవు గనక అంగీకరిస్తే అప్పుడు ఆయన కొరకు నీవు ఉపయోగపడే అందమైన పాత్రగా నిన్ను మలుస్తాడంటండి. అటువంటి సమయాల్లో ఆయన నిన్ను ఎప్పుడు మర్చిపోడు గాని, నిన్ను విడిచిపెట్టాలని గాని అసలు ప్రభువారు ఎప్పుడు అనుకోడంటండి. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆయన నీ సన్నిధి నీతోనే ఉంటది. కనుక నీవు ఎప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనందరం కూడా. దావీదు వలె
నీవు కూడా శ్రమలను ఎదుర్కొన్నప్పుడు ప్రభువులో నిన్ను నీవు బలపరుచుకోవాలి. నీ జీవితంలో చీకటి దారులు అలుముకున్నప్పుడు పరలోక తండ్రి నిన్ను ఒక సొరంగంలో ఉంచాడనుకో, శ్రమ కలగటం మంచిదే. అదెంతో అవసరం గూడా. మన జీవన యాత్రలో అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటే, అది మన దేవుడిని మర్చిపోయేందుకు దారి తీస్తుంది. మన అంచనాలు తారుమారవుతాయి. మన జీవితాల్లో తుఫాను రేగినప్పుడు ఆశ్రయం కొరకు బండ దగ్గరకు పరిగెత్తుతాము. నువ్వు ఏది క్షేమము అది దేవునికి తెలుసు. అన్ని విధాల దేవుడు మనల్ని ఎంతో ఆదరిస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసమును నీకు ఆదరణ అవసరమైనప్పుడు నీవు మోకాళ్ళపై ఉంటే నీ చెవిలో ప్రభువారు అంటాడంట, నా బిడ్డ నా కృప నీకు చాలును. బలహీనమైన నా శక్తి పరిపూర్ణమవుతున్నది. 2 కొరింథీ 12:9 అనే మెల్లని స్వరాన్ని మనం వింటామంటండి. తండ్రి నీ చేయి నాకు తోడుగా ఉండని ప్రభువా, నీ సన్నిధి నాతో రానియండి. ప్రతిసారి నీవు కూడా ప్రార్థించడం అనేది అస్సల మరచిపోకు. ఇప్పటిదాకా మనం సన్నిధిని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని భద్రత అంటండి మనలో కూడా ఉంటది. మన పరలోకపు తండ్రి మన జీవితాలపై ఆయన భద్రత ఉంటుందని దేవుడు మనకు అభయం ఇచ్చాడండి. కీర్తనలు 91 మరియు 121 అధ్యాయాలు భద్రతను తెలిపే చక్కటి కీర్తనలు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని కీర్తన 121:4లో చెప్పబడింది. ఒకవేళ దేవుడు నిద్రించిన లేక కనురెప్పలు మూసి తెరిచిన మనకేమవుతుంది? 1 పేతురు 5:8లో ఉన్నట్టు వెంటనే శత్రువులు వచ్చి మనల్ని మింగేస్తాడు. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. అపవాది సింహం కాదు గాని వాడు సింహంలాగా నటిస్తాడు. మనం నిజంగా గుర్తుపెట్టుకోవాలి. వాడొక నకిలీ సింహంలాగా బలహీనులను, పిరికి వారిని మరియు సామాన్యమైన క్రైస్తవులను ఎప్పుడు భయపెట్టుతూ తిరుగుతూ ఉంటాడు. వీడి జిత్తులు బలంగా ఉన్నప్పటికీ మనం తిరిగి జన్మించిన క్రైస్తవులపై అసలు అవి ఏమి కూడా పనిచేయవంటండి. అందుకని వాడు నిజమైన సింహం ఏదో నకిలీ సింహం ఏదో ఇట్టే పసిగడతారు క్రైస్తవులమైన మనము, ప్రభువుని నమ్ముకున్న మనము. వాడు నకిలీ సింహాన్ని ఎదురుస్తూ ఓ దెయ్యమా నాలో నిజమైన యోధా గోత్రపు సింహం ఉందని లేఖనాల్లో వ్రాయబడింది. లోకంలో ఉన్న నీ వంటి వాడిని నేను అసలు ఎప్పుడు భయపడను. సాతానా నా వెనుకకు పో అని చెప్పాలి. నాకు విరోధిగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదని నేను గొర్రె పిల్ల రక్తము క్రింద ఉన్నానని చెప్పాలి. అప్పుడప్పుడు అటువంటి పాటలు మనం కూడా పాడుకుంటూ ఉండాలి. శత్రువు యొక్క ఆయుధాలు దేవుని సైన్యంపై ఏ మాత్రము పనిచేయవనేది ఎంత వాస్తవమో కదా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 18 చూస్తే ఇవ్వబడిన ఎంతో శక్తివంతమైన ఆత్మీయ ఆయుధములు అనగా దేవునికి సర్వాంగ కవచము ధరించుకొని ఉన్నామంటూ అది నిజము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సైన్యమును మన నిస్సందేహంగా ఈ లోకపు యుద్ధ రంగంలో ఉన్నాము. సాతాను మన శత్రువు గనుక నీవు దేవుని కవచంతో భద్రపరచబడకపోతే శత్రువు నీపై పడే అవకాశం ఎంతైనా ఉంది. చివరకు నీపై జయాన్ని పొందినట్లు వాడు చెప్పుకుంటాడు. అలా జరిగేందుకు అసలు ఎప్పుడు కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. అపవాది ఓడిపోయిన శత్రువే అనే సత్యాన్ని మనందరము తెలుసుకోవాలి. వాడు చెడిపోయిన తలలో తిరుగుతున్నాడు. ఎందుకంటే మన ప్రభువు వాడి తలను చిత్తుకోబట్టి వాడిని నిరాధాయులుగాను పనికి మాలిన వారుగా చేశాడు. వాడు నీపై కొన్ని బాణాలు వేయొచ్చు.
అయితే నిన్ను కాపాడుకునేందుకు నీకు విశ్వాసం అనే డాలు మన ప్రభువారు ఇచ్చి ఇవ్వబడిందండి. వాడు నీ రక్షణను దొంగిలించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే నీవు తలకు ధరించుకునేందుకు దేవుడు రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనకిచ్చాడండి. శత్రువుని ఛాతిని, హృదయాన్ని పాడు చేసేందుకు ప్రయత్నించవచ్చు. అయితే నీ హృదయాన్ని కాపాడుకోవటానికి నీతి అనే మైమరుపును మనము ధరించుకోవాలి. అబద్ధాలు చెప్పమని అబద్ధికుడిని శోధించవచ్చు. అయితే నీ సత్యం అనే దట్టి ధరించుకున్నావని వాడికి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చెయ్యయ్యా. నువ్వు వెళ్ళకూడని ప్రదేశాలకు అపవాది నిన్ను తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తే నీ పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే నూతన జోళ్ళు వేసుకున్నాను అని సైతానికి మనం చెప్పాలని. సుందరమైన పాదాలతో ప్రతి చోటికి సువార్తను తీసుకువెళ్లేందుకు నీవు నిర్ణయం చేసుకున్నట్టు అపవాదితో నువ్వు చెప్పాలి. రోమిలకు రాసిన పత్రిక 10 మనం చూస్తాం. చివరిగా శత్రువును నూతన ఖడ్గమైన దేవుని వాక్యముతో అనగా ఆత్మ ఖడ్గముతో సంహరించుతూ నీవు చేయవలసినది నువ్వు చేస్తే దేవుడు తాను చేయవలసినది నీకు భద్రతనిస్తాడండి. శత్రువుని ఎదిరించుటకు ఈ ఆయుధాన్ని నువ్వు ఉపయోగించాలి. వీటన్నిటికంటే శక్తివంతమైన ఆయుధాన్ని అంటే ఏంటది? ప్రార్థన అనే ఆయుధాన్ని నీకు శత్రువుపై ఉపయోగించేటట్టు మనల్ని చేస్తాడు. నీ పరలోక తండ్రితో నీవెంత సన్నిహితంగా ఉంటావో అంతగా నీ శత్రువు నీ పట్ల పిచ్చెక్కిపోతాడు. కనుక విసుగక మనం ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలి. అలాగే మనం విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి. భారమైన మనసుతో ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదండి, ప్రసవ వేదనతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీవు శోధనలో పడకుండానట్లు ఓ దేవా దయతో దుష్టుడి నుండి నన్ను తప్పించు ప్రభువా అని నీవు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనే శక్తివంతమైన ఆయుధం సాతానును వాడు ఉండవలసిన స్థలంలో వాడిని ఉండవచ్చు. మోషే ఆయుధం ఉపయోగించి శత్రువులపై విజయాన్ని పొందాడు. అన్నా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించబట్టి గొడ్రాలిగానున్న ఆమె సర్పం తిరుగుబడింది. దావీదు తన ఆయుధాన్ని ఉపయోగించి గొల్లియాతు తలను తెగ నరికాడు. ఏలియా ప్రార్థన ఆయుధాన్ని పరలోకము నుండి అగ్ని దిగి రావటానికి ఉపయోగించాడు. దానియేలు ఈ ఆయుధాన్ని ఉపయోగించటాన్ని బట్టి అతడు సింహాల కోరల నుండి తప్పించబడ్డాడు. దేవుని ప్రజలు హామాను కబంధ హస్తాల నుండి విడిపించేందుకు ఎస్తేరు ఈ ఆయుధాన్ని ఉపయోగించింది. చెరసాల గడియలను పడగొట్టేందుకు పౌలు శీలలు ఈ ఆయుధాన్ని ఉపయోగించారు. వీటన్నిటిని మించి యేసు ప్రభు తన సొంత మాదిరిని బట్టి ఈ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాడో మనందరికీ నేర్పాడండి. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు ప్రభువా అని మనం అంతా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన పరలోకంలో ప్రార్థనలో ఆఖరి మాటలను అనగా మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు, ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రార్థన క్రైస్తవునికి ఎంతో ముఖ్యమైందండి. సాతాను ఆధీనంలో ఉన్న దుష్ట లోకంలో జీవిస్తున్న మనకు దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకి ఎంత అవసరమో కదా. దుర్మార్గము, అవినీతి, దురవస్థలలో, పాపలోకంలో యవ్వనులు, వృద్ధులు అందరూ జీవనాన్ని సాగిస్తున్నారు. సాంకేతిక పురాభివృద్ధితో పాటు ఈ లోకం దుర్భరవస్థలో లోనవుతూ ఉంది. మన సమాజంలో నైతిక విలువలు, నీతి న్యాయాలు తప్పుదోవ పడుతున్నాయి. నేరాలు మిన్నంటుతున్నాయి. మానభంగాలు, హత్యలు, రోష్ హత్యలు, అవినీతి, విడాకులు
ప్రతి సంవత్సరము అధికమవుతూనే ఉన్నాయి. ఉమ్, అవ్వను శోధించిన సాతాను అనేక మంది యవనులను ఇంటర్నెట్ ద్వారా, ఫిల్మ్స్ ద్వారా, భయపెట్టే చిత్రాల ద్వారా, మత్తు పదార్థాల ద్వారా, నగ్న ప్రదర్శనల ద్వారా అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. శోధనకు లొంగని దానియేలు, యోసేపుల నుండి యవ్వనులు ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే ఈ విషయంలో పరిశుద్ధాత్మ సహాయం మనందరము తీసుకోవాలండి. శోధనల నుండి నువ్వు పారిపోయేందుకు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో ఈ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెబుతున్నాడు 119:11. నీ జీవితంలో పాపాల నుండి తప్పించుకునేందుకు ఇది ఒక గొప్ప రహస్యం. దేవుని మాట గొప్ప శక్తి గలది. ఆయన వాక్యాన్ని చదివి కంఠస్థం చేసి నీ హృదయంలో మనం ఎప్పుడు భద్రపరచుకోవాలండి. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు మననం చేయగలిగితే అన్ని సార్లు మనం చేసుకో. దేవుని వాక్యంలో శత్రువును ఎదిరించినప్పుడు అప్పుడు నీవు నీ దగ్గర నుండి సైతానుడు పారిపోతాడు. దేవుని వాక్యం కాపుదల వరకు నీవు ప్రార్థించే ముందు దేవుడు మనలను వాడుకోమని ఆజ్ఞాపించి మనకిచ్చిన వరణలన్నిటినీ, యుద్ధాలన్నిటినీ కూడా చక్కగా మనము వాడుకోవాలి. కాబట్టి మన పితరులు ఏ విధంగా దేవుని చేత భద్రపరచబడ్డారో మనకు తెలుసు. శత్రువు నుండి తనను కాపాడేందుకు దేవుడిని అడిగాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి అతని సరిహద్దులను విశాలపరిచినప్పుడు యోబు జీవితంలో జరిగినట్లు శత్రువు అసూయ చెంది అతనిని పడగొట్టడానికి ప్రయత్నించడం సామాన్యమైనదే గనుక మనం కూడా దేవుని నిత్య భద్రత కొరకు మరియు మనకున్న సమస్తం చుట్టూ కంచె వేయమని ప్రార్థన అడగాలండి. ఆదికాండం 28 మనం యాకోబు కథ చదువుతాం కదా. అన్నయ్య అయిన ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు దొంగిలించాడు. పట్టణరామునకు పారిపోయాడు. అతడు దారిలో ఒంటరిగా అలా వెళ్ళినప్పుడు ఎంతో భయపడ్డాడు. నిరాశతో వెళ్ళి ఉండవచ్చు, మనం ఊహించగలం. అయితే మన కష్టాల్లో ఉన్నప్పుడల్లా మనకు సహాయం చేసేందుకు మన దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడండి. అతని పరిస్థితిని ఎరిగిన వాడై అతనికి సహాయం చేసేందుకు వస్తాడు. యాకోబు ఎంతో దూరం నడిచి అలసిపోయి నిద్రావస్థలో జోగుతున్నాడు కనుక బేతేలు అనే స్థలములో కొంతసేపు కూర్చున్నాడు. అతనికి నిద్ర రావటంతో ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక మంచి కలగన్నాను. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశంలోకి వేయబడి ఉండటం మనం చూస్తాము. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన పై భాగములో సర్వశక్తుడైన దేవుడు నిలుచుండి యాకోబుతో మాట్లాడుతున్నాడు. అమూల్యమైన వాగ్దానాలతో దేవుడు అతనికి కనబడినప్పుడు యాకోబు ఎంత సంతోషపడ్డాడో కదా. ఆదికాండము 28:15 ఇదిగో నేను నీకు తోడై ఉంది, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడతానయ్యా, ఈ దేశంలోకి నేను మరలా రప్పిస్తాను, నేను నీకు చెప్పితిని నెరవేరు వరకు నన్ను విడువు అని యాకోబుతో చెప్పి ప్రశస్తమైన వాగ్దానం యాకోబు చేస్తాడండి. ఇదే దేవుని యొక్క స్వభావము. నిన్నెవరు అర్థం చేసుకోలేదని, నిన్నెవరు విడిచిపెట్టారని నీవు అనుకున్నప్పుడు ఈ పరలోకపు తండ్రి నీ దగ్గరకు వచ్చి నీకు నిరీక్షణను మరియు ఆదరణ కలిగి చేసే మాటలు చెబుతాడు. యాకోబు ఈ మాటలు ఎంత ఊరట కలిగించాయి. ఇక్కడ దేవుడు యాకోబును తన కాపుదలను, ఏర్పాటును, దేవుని సన్నిధిని నిశ్చయంగా ఇస్తానని చెప్పాడు. మన దేవుడు కేవలం వాగ్దానం చేసేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. కీర్తనలో 105:8 ఎంతలో రమ్మని అతనితో పొమ్మనే దేవుడు కాదండి. ఆయన మన సంపూర్ణంగా మనం నమ్మొచ్చు. ఆయన వాగ్దానాలు తప్పక జరిగేయని ఆయనను మనం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. ఆయన సన్నిధి మనతో ఉండేందుకు ఆయన
మనకన్ని ఏర్పాట్లు చేశాడు. ఆయన కాపుదల మనకు తప్పక ఉంటదండి. అన్ని పరిస్థితుల్లో మనం ఆయనపై ఆధారపడాలి. ఇవన్నీ నా సొంత అనుభవంతో కాదండి. దేవుడు చెప్పిన మాటలే. నేను ఆయన ముద్దు బిడ్డను. ఆయన నాకు ప్రియమైన తండ్రి అని నేను ఆయన తండ్రి అని మనందరం మన ప్రభువుని పిలవాలండి. దేవుడు వాగ్దానం చేసినట్లు యాకోబును ఆశీర్వదించి కాపాడబడి లాభా నుండి ఇంట నుండి 20 సంవత్సరాలు శ్రమను అనుభవించిన తర్వాత తిరిగి స్వదేశానికి రాబడ్డాడు. తన పితరులు దేవుని చేత ఆశీర్వదింపబడి కాపాడబడ్డారో మనకు తెలుసు. కనుక అతను కూడా అటువంటి ప్రార్థనే చేశాడు. దేవుడు యాకోబుతో నేను నీకు తోడయ్యుండు, నువ్వు వెళ్ళు ప్రతి సల్మనందును కాపాడతాను అని వాగ్దానం చేశాడు. అదే విధంగా ఆయన కనుదృష్టి మనపై ఉంది. ఎందుకంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదలని ఆలోచన చెప్పిన కీర్తన 32:9 దేవుని వాక్యం మనకు చెబుతుంది. అంతేకాదండి, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ఆయన మనలను ఎప్పుడు కాపాడతాడండి. కీర్తన 17:8 జకర్యా 8:9 మనం మేలుకొని ఉన్నా నిద్రిస్తున్నా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. కాపుదలను గురించి చక్కటి కీర్తనాకారుడు కలిసి మనతో కూడా చెబుదామా 121 కీర్తన. ప్రతిరోజు 121 కీర్తన మనము చదవాలి. ఒక్క నిమిషం చెప్పి ముగిస్తా. పరిశుద్ధాత్ముడు నిన్ను మేఘ స్తంభమును మరియు అగ్ని స్తంభం మీద మాటున దాచి ఉంచానండి. నీవెంత ప్రశస్తం కనుక నీ పాదాలకు రాయి తగులకుండా నిన్ను ఎత్తి పట్టుకోమని ఆయన దోతలకు ఆజ్ఞాపించాడు. 91 దావీదు కీర్తన మనం చూస్తాం. అలా మన పరలోక తండ్రి తన పిల్లల పట్ల కనబర్చే ప్రేమను గుర్చి, ప్రేమ మాత్రమే కాదు భద్రతను గుర్చి ఇంకా ఇంకా ఎన్నో సంగతులు మనం నెరవేర్చగలము. దేవుని కృప వలన మనము నిర్మూలము కాకున్న వారము. విలప వాక్యములు 3:22 నీ పట్ల ఆయనకున్న కాపుదలను బట్టి, ఏర్పాటును బట్టి, ఆయన సన్నిధిని, ఆయనకు ప్రేమ అభివందనాలు మనందరము చెల్లించాలి. ఇలా చెల్లించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైంది నడిపించును కాక. ఆమేన్. అంటే క్లోజింగ్ ప్రేయర్ అండి. ఆ